దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభువుని స్తుతించుట మనకు మన కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభువు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, పరిస్థితులు తారుమారైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న మారని దేవుడు మన ప్రభు. ఆయన్ని స్తుతించుట, ఆయన్ని ఘనపరచుట మన జీవితాలకు అమూల్యమైనది, అది ఆశీర్వాదమైనదని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మీరు ఎక్కడున్నా సరే అన్ని పనులు పక్కన పెట్టి ఈ లైవ్ వర్షిప్ ఆరాధనకు మీరందరూ మీ కుటుంబాల్లో మీ యొక్క గృహాల్లో కూర్చుని ప్రభువుని కొంత సమయం ఆరాధించుదాం, ఆయన మాటలు విందాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రత్యేక ఆరాధనను ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకొనండి. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిన్ను స్తుతించుట ఎంత మంచిది అయ్యా, ఎంత మనోహరము. అవును తండ్రి, నీ పాదాలు చెంతకు చేరి నిన్ను ఘనపరచాలని, నీ నామాన్ని గొప్ప చేయాలని ప్రభువు మేము ఈ విధంగా కూడుకుని ఉన్నాం. గొప్ప దేవాని ఆత్మతో నింపండి, నీ శక్తితో బలపరచండి. నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి పాటల ద్వారా, వాక్యము ద్వారా ఆ ప్రభు మీరే మహిమ పొందండి. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచండి. ఎందరైతే ఎవరి గృహాలు చెంత వారుండి ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను బలపరచండి, ఆశీర్వదించమని, ఈ ఆరాధనంతా ఆశీర్వాదకరంగా మా జీవితాలకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియుల పాటల ద్వారా ప్రభువుని స్తుతించుదాం. ప్రతి ఒక్కరు కూడా సియోను కీర్తనల పుస్తకాన్ని తెరిచి ఉంచుకుని మాతో పాటు ఏకీభవించి ప్రభువుని స్తుతించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో స్తుతించదం, కీర్తించదం అనే పాట ద్వారా దేవుణ్ణి స్తుతించుదాం. స్తుతించేదం, కీర్తించేదం, స్తుతి పాడేదం, కొనియాడేదం. స్తుతించేదం, కీర్తించేదం, స్తుతి పాడేదం, కొనియాడేదం. ప్రభు యేసునే స్తుతించేదం, పరిశుద్ధాత్మనే కీర్తించేదం, రారాజుకే స్తుతి పాడేదం, త్రియేక దేవుని కొనియాడేదం. ప్రభు యేసునే స్తుతించేదం, పరిశుద్ధాత్మనే కీర్తించేదం, రారాజుకే స్తుతి పాడేదం, త్రియేక దేవుని కొనియాడేదం. స్తుతించేదం, కీర్తించేదం, స్తుతి పాడేదం, కొనియాడేదం. స్తుతించేదం, కీర్తించేదం, స్తుతి పాడేదం, కొనియాడేదం.
స్తుతించేదం స్తుతి పాడేదం కొనియాడేదం స్తుతించేదం కీర్తించేదం స్తుతి పాడేదం కొనియాడేదం. కీర్తించేదం స్తుతి పాడేదం కొనియాడేదం స్తుతించేదం కీర్తించేదం స్తుతి పాడేదం కొనియాడేదం. ప్రభు యేసునే స్తుతించేదం పరిశుద్ధాత్మనే కీర్తించేదం రారాజుకే స్తుతి పాడేదం త్రియేక దేవుని కొనియాడేదం. ప్రభు యేసునే స్తుతించేదం పరిశుద్ధాత్మనే కీర్తించేదం రారాజుకే స్తుతి పాడేదం త్రియేక దేవుని కొనియాడేదం. స్తుతించేదం కీర్తించేదం స్తుతి పాడేదం కొనియాడేదం స్తుతించేదం కీర్తించేదం స్తుతి పాడేదం కొనియాడేదం. హల్లెలూయా. అదేవిధంగా ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ అనే పాట ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం.
ఈ సమయంలో 59వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనందరం కూడా చదువుకుందాం. మీరు ఎక్కడున్న వారు అక్కడే మీ బైబిల్ గ్రంథాలని తెరిచి ఈ యొక్క నాతో పాటుగా మీరందరూ కూడా ఈ కీర్తనలను చదవాలని మనం చేస్తూ ఉన్నాను. 59వ కీర్తన. నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయువారి చేతుల నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతుల నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైనే పోగుబడి ఉన్నారు. నాయందు ఏ అక్రమమును లేకున్నాను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. 6వ వచనం. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెలగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనును. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దాన్ని మరిచిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదురు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాసనములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక. 13వ వచనం. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవున్నట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలగని ఎడల రాత్రంతయు అగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని సంగమా, మన బలము మన ప్రభువే, ఆయనను కీర్తించుదాం. మరి మనం అందరం కూడా లేచి నిలబడినట్లయితే మరి ఒక ఆరాధన పాట ద్వారా ప్రభువుని స్తుతించుదాం. ఆయన బలము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, యాపత్కాల దినములలో మనకి సహాయం చేసి మనల్ని నడిపించే దేవుడు. ఈ యొక్క కీర్తన భావాన్ని మన హృదయంలో ఉంచుకుని ప్రభువుని స్తుతించుదాం, గణపరచుదాం, ఆరాధించుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా అనే ఈ యొక్క పాట ద్వారా ప్రభువుని స్తుతించుదాం, ఆరాధించుదాం. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతించుదాం. మన ప్రభు ముక్తిదాత. ఆమేన్. దేవానికి స్తుతి. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం, ఘనపరచుదాం. స్తోత్రం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, ఆమేన్. మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తోత్రం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పిల్లరా, రెండు చేతులు పైకెత్తి మహోన్నతుడును మహాఘనుడైన మన ప్రభువుని స్తుతించుదాం. ఆయనే ఆరాధనకు పాత్రుడు, మహిమకు ఘనతకు అర్హుడు ఆయనే. ప్రియులరా,
మన్నాను కురిపించాడు, బండను నీళ్లు ఇచ్చాడు, వ్యాధులను తొలగించాడు ప్రభు, మృతులను లేపాడు, స్వస్థపరిచే దేవుడు. ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో ఎవరైనా సరే కలతలతో, బాధలతో, ఇబ్బందులతో, ఆకలితో అలమటిస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్రభు ఈరోజు నేను తాకనే అన్నాడు, నీకు సహాయం చేయని అన్నాడు, నేను బలపరచనే అన్నాడు. మీరు మీ గృహాల్లో రెండు చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తూ ప్రభువుని స్తుతిస్తూ నీ హృదయం తెరిచి ఆ రక్షకుడును మహాఘనుడను ప్రభువుని స్తుతించుదాం. దేవా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, నువ్వు చేస్తున్న మేలను బట్టి నీకు వందనాలు, గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు వందనాలని ప్రభువుని స్తుతించుదాం, గణపరచుదాం. మహిమగల తండ్రి, కృపగల దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. గత ఆదివారం నుండి ఆదివారం వరకు మీ రెక్కల చాటును భద్రపరిచారు అయ్యా. పాటల ద్వారా నిన్ను స్తుతించటానికి అయ్యా, మీరు చేసిన మేళ్లను తలపోసుకుంటూ నిన్ను గణపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. గొప్ప దేవుడవు, అద్భుత కార్యాలు చేసిన దేవుడవు, మన్నాను కురిపించావు, అనుదినము నడిపించావు, స్వస్థపరిచే దేవుడవు. ఓ తండ్రి, ఆత్మీయంగా మమ్మల్ని స్వస్థపరిచారు, మీకు వందనాలయ్యా. మా కొరకు సిలువలో మరణించినందుకు వందనాలు, రక్షణ ఇచ్చినందుకు వందనాలు. అపాయకరమైన పరిస్థితుల్లో దినాల్లో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు ప్రభు. అయా, నీకేమీ ఇవ్వగలము తండ్రి, సమస్తము నీదే. అయా, విరిగి నలిగిన హృదయముతో ప్రభు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. మా రక్షక మీకు స్తోత్రాలు, వందనాలు. సర్వము సమకూర్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభు. ఆయుష్ను పొడిగించి, ఆహారాన్నిచ్చి, వస్త్రాలిచ్చి, బంధువులనిచ్చి, సంఘాన్నిచ్చి అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి మీకు ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రక్షణను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, నీ యొక్క సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మా స్తుతి ఆరాధన మీకు సమర్పించు కొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో ప్రాముఖ్యమైన ప్రకటనలు మీ అందరికీ కూడా తెలుసు. ప్రాముఖ్యంగా మన జిల్లాలో అనేక కోవిడ్ కేసెస్ పెరుగుతుండడం వల్ల మనము కొన్ని వారాలు మన చర్చ్ బిల్డింగ్లో ఆరాధనలు జరిపించుకున్నట్టు లేదు. మేము మీకు తెలియజేస్తాం ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం అనేది. మీ అందరి క్షేమము కొరకై, అలాగే అధికారులు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి మనము లోబడి ప్రియులరా మనము ఆరాధనను చర్చ్ బిల్డింగ్లో జరిగించలేదు. అయితే మనందరం కుటుంబాలుగా మన గృహాల్లో ఉండి ప్రభువుని ఆరాధించుకుందాం, ప్రభువుని స్తుతించుదాం. అంతవరకు కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మా యొక్క ప్రార్థన అనుదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన వాట్సాప్ గ్రూప్లో, అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మెసేజెస్ పంపిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా బలపరచబడ్డానికి, మీరందరూ దీవించబడ్డానికి మేమెంతో కృషి చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరందరూ కూడా మన సంఘాల కొరకు, పరిచర్య కొరకు, సేవకుల కొరకు అనుదినము ప్రార్థించండి. మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం ఈ వైరస్ నుండి విముక్తి పొందడానికి దేవుడు సహాయం చేయలాగిన మనందరం ప్రార్థన చేద్దాం. అలాగే ఉపవాస ప్రార్థనలు కూడా మీ ఇంటి దగ్గరే మీరు ప్రార్థన చేసుకునండి. ఈ సమయంలో దైవజనులు మోహన్ రావు గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని విని నేర్చుకుని పాటించడానికి ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడాలని దేవుని సేవకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉన్న ఎడల మాకు తెలియచేయండి, ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. అలాగే మీ యొక్క అవసరతలను మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మహాకృప వల్ల మనమందరము క్షేమముగాను ఆరోగ్యముగా నుండి ఈ విధంగా ఆన్లైన్లో మనము వాక్యమును కలిసి ధ్యానం చేసుకునే కృప ప్రభు ఇచ్చినందుకు
నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చిన్న విషయము మన జీవితాలకి ఎంతో అవసరమైనటువంటి విషయమును ప్రభు ఇచ్చారు. ఆ లేఖన భాగాల్ని మనం అందరూ కూడా ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము చదువుతానండి. మీరు జాగ్రత్తగా చూసుకోనండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించును. ప్రభువు తన వాక్యమును మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే ఈ 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం నుంచి 51వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేసుకున్నాము. అయితే ఒక వచనం మాత్రం చదువుకున్నాము. దీనికి ఒక చిన్న పేరు పెడుతున్నాను. ఏంటంటే ప్రభువు ప్రేమ కాపుదల. ప్రభువు ప్రేమ కాపుదల. కాపుదలను మనం ప్రొటెక్షన్ అంటాం కదా. ఈ ప్రొటెక్షన్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. ఏం చేద్దంటే మనం నివసిస్తున్నటువంటి ప్రపంచము చాలా ప్రమాదకరమైంది. మనందరికీ తెలిసిన రీతిగా ఎవరికైనా కానీ, చదువుకున్నా చదువుకోకపోయినా, పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా, ఏ స్థితిలో ఉన్నవారికైనా ఎవరికైనా కానీ ప్రొటెక్షన్ అనేది, భద్రత అనేది చాలా చాలా అవసరమైంది. ఈ లోకంలో మనల్ని బాధలు పాలు చేసి చాలా ఉన్నాయి. కష్టాలు, ప్రమాదములు, మరణాలు, కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు, మరి శత్రువులు, వీటన్నిటి నుండి మనకి కాపుదల అవసరమనే సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ కాపుదల విషయంలోని గుస్తులోకి కొంతమంది వారెవరిని నమ్మరు. వారు స్వశక్తి మీద ఆధారపడతారు, సొంత జ్ఞానం మీద ఆధారపడతారు, వారి బలము మీద ఆధారపడతారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు. మమ్మల్ని మేము కాపాడుకోగలము అంటారు. స్వజ్ఞానము, స్వనీతి, స్వబలము మాకు చాలు అనుకుంటారు. ఎవరిని నమ్మరు. అయితే ప్రియులరా, మరి వారి జీవితంలో ఒక రోజు వస్తుంది, వారి స్వశక్తి, వారి స్వజ్ఞానము వారిని కాపాడలేనటువంటి విషయాన్ని వారు గ్రహిస్తారు. అయ్యో, నన్ను కాపాడటానికి ఎవరైనా ఉంటే మంచిది అని అనిపిస్తుంది. కానీ అప్పటికే చేజారిపోయినటువంటి పరిస్థితులు, దే ఆర్ లూజింగ్ దెమ్సెల్వ్స్. వారిని వారు పోగొట్టుకుంటున్నారు. ఇది చాలా విచారించదగినటువంటి విషయం. అయితే ఇంకొక కొందరు ఏం చేస్తారంటే వారు లోకం మీద ఆధారపడతారు, లోకాన్ని ఆశ్రయిస్తారు. వారు కాపాడుకోలేరనే సంగతి వారికి తెలుసు. కాబట్టి వారు ఏం చేస్తారంటే లోకాన్ని ఆశ్రయిస్తారు. అయితే మరికొందరు ఉంటారు, వారు కాపాడుకోలేరనే సంగతి వారికి తెలుసు అన్ని వేళలా, అన్ని సమయాల్లోనూ. కాబట్టి వారు ఏం చేస్తారంటే కొన్ని పట్టణాల్లో మనం చూస్తే వారిని కాపాడటానికి సెక్యూరిటీ గార్డ్స్ని ఏర్పాటు చేసుకుంటారు, రకరకాల ఏర్పాట్లు చేసుకుంటారు, డబ్బు ఖర్చు పెట్టి భద్రత ఏర్పాటు చేసుకుంటారు. కానీ అది కూడా కొంతవరకే. ప్రతి నెల కొంత డబ్బు వారు ఖర్చు పెడతానే ఉంటారు. అయితే ఒక సమయం వస్తుంది, ఎవరైతే వారిని కాపాడతామని వాగ్దానం చేస్తారో వారిని కాపాడుకోలేక, వారు ఎవరికైతే వాగ్దానం చేశారో వారిని కూడా కాపాడలేక, మరి చివరికి లోకమును ఆశ్రయించిన వారు కూడా, అయ్యో ఈ పరిస్థితి నుంచి నా చదువు నన్ను కాపాడలేకపోతుంది, సైన్స్ నన్ను కాపాడలేకపోతుంది, టెక్నాలజీ నన్ను కాపాడలేకపోతుంది, అయ్యో నన్ను కాపాడువారు ఎవరైనా ఉంటే బాగుండని అనుకుంటారు. కానీ అప్పటికే వారి ధనము పోతుంది, వారి ఆ సమస్తము నష్టపోతున్నటువంటి సంగతి మనం చూడవచ్చు. ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మానవులని మనకి.
దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ద రియల్ ఆప్షన్. మనల్ని మనం కాపాడుకోలేమని మనకు తెలుసు. ఈ లోకము మనల్ని కాపాడలేదు. ఏదో కొంతవరకే మనకి సహాయం చేయగలదు, కొంతవరకే కాపాడగలదు. కానీ అన్ని విషయాల్లో కూడా లోకము కానీ మరికెవరు కూడా మనల్ని కాపాడలేరు. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే మనకు కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి నమ్ముట ద్వారా దేవుడు మనల్ని కాపాడగలుగుతాడు అనేది సర్వసత్యం. చాలామందికి తెలియనటువంటి సత్యం. ఎటువంటి కష్టాలనైనా ఎటువంటి సమస్యలనైనా తప్పించి మనల్ని కాపాడగలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. దేవుడు మీద ఆధారపడితే మన కంటికి కనిపించడు, కానీ క్షణక్షణము మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఎటువంటి ప్రమాదం, చివరికి కరోనా నుంచి కూడా, శత్రువుల నుంచి కూడా, ప్రమాదాల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన ప్రేమపూర్వకమైనటువంటి కాపుదల ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి దొరుకుతుంది. ఆ విషయాన్నే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుంచి చివరి వరకు కూడా దావీదు, రాజు అయినటువంటి దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. వీళ్ళరా, దావీదు ఒకప్పుడు ఆయన మామూలుగా జీవించినటువంటి వ్యక్తే, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో దేవుడు ఆయన్ని అన్ని విషయాల్లో కాపాడాడు. ఆయన గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని కాపాడాడు. గొర్రెల్ని కాపలా కాస్తున్నప్పుడు, అలాగే రాజుగా వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన్ని కాపాడాడు. ఆయన జీవితంలో ఏ సందర్భం వచ్చినా కూడా దేవుడు ఆయన్ని కాపాడాడు. దాన్ని సాక్ష్యమిస్తూ, దాని రోజున ప్రకటిస్తూ పరిశుద్ధ గ్రంథంలో, ఈ 2వ సమూయేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. దీన్నే కీర్తనల గ్రంథంలో కూడా 18వ కీర్తనలో సేమ్ విషయాలు మనం చూడగలుగుతాం. కాబట్టి పిల్లరా, మరి దావీదును కాపాడినటువంటి దేవుడు ఏ విధంగా దావీదును కాపాడాడో, మనల్ని ఏ విధంగా కాపాడగలడో, మనం చేయవలసినటువంటిది ఏంటో ఈ లేఖనాల్లోంచి మనం కొద్దిగా చూసుకుందాం. మొట్టమొదటిగా దావీదుకి దేవునితో ఉన్న వ్యక్తిగత సహవాసం గురించి ఈ 22వ అధ్యాయంలోనే 2వ వచనం 3వ వచనం మనం చూడవచ్చు. దేవుని కాపుదల పొందినటువంటి దావీదు శత్రువుల నుండి కానీ, ప్రమాదాల నుంచి కానీ, రోగాల నుంచి కానీ, మరణం నుంచి కానీ అన్ని విధాల కాపుదల పొందుకున్నటువంటి దావీదు జీవితంలో మొట్టమొదటిగా ఆయన చేసిందంటే దేవునితో తన వ్యక్తిగతమైనటువంటి జీవితం మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 2వ వచనంలో అంటాడు, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన్ని ఆశ్రయించుదును, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడువు నీవే. దావీదు 7 విధాలుగా దేవుడు తనకి ఏమై ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. 1 నా శైలము, 2వది నా కోట, 3వది నా రక్షకుడు, 4వది నా దుర్గము, 5వది నా కేడెము, 6వది నా ఆశ్రయ స్థానము, 7వది నా రక్షణ శృంగము. దేవుని గురించి ఎన్ని మాటలు చెప్పాడు సరే, ఎన్ని విధాలుగా తన సంబంధాన్ని తెలియజేస్తున్నాడో. దావీదు ఒక మహారాజు. తనకు నిజంగా చెప్పాలంటే తను తాను కాపాడుకోగలను అనొచ్చు. అంతేకాదు, ఆయనకి సైన్యం ఉంది, గొప్ప బలవంతులు ఆయనకి తోడుగా ఉన్నారు, గొప్ప రాజ్యానికి రాజు, ఆయన్ని కాపాడటానికి లక్షల కొలది సైన్యం కాపలా ఉన్నారు. కాబట్టి ఆయన లోకం మీద మనుషుల మీద కూడా తన కాపుదల కొరకు ఆధారపడవచ్చు. కానీ దావీదుకు బాగా తెలుసు తను తాను ఎంత గొప్పవాడని, కానీ తను తాను కాపాడుకోలేడని. 2వది, మనుష్యులు ఎంతమంది తోడుగా ఉన్నా, ఆయన పాలించే దేశమంతా ఆయనకి తోడుగా ఉన్నా కూడా
ఆయన్ని కాపాడలేరని, సమయం వచ్చినప్పుడు కాపాడగలిగింది దేవుడే అని చెప్పి దేవునితో తనకున్నటువంటి ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, బలపరుచుకున్నాడు. దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. అన్ని విషయాలు దేవుడు అన్ని విషయాల్లో కాపాడగలడు. కాపాడతానో నిన్నని బైబిల్ గ్రంథంలో 100 సార్లు దేవుడు మనకి వాగ్దానం చేశాడు. అయితే దావీదుకున్నటువంటి అనుభవం మనకు కూడా కావాలి. అలాగే దావీదును కాపాడినటువంటి దేవుడు ఆయన ఎవరినైనా కానీ కాపాడటానికి ఎటువంటి వాడు అని చూస్తే ఆయన ఇష్టపడుచున్నటువంటి దేవుడు. ఆయన మనల్ని కాపాడటానికి ఇష్టపడుచున్నటువంటి దేవుడు. మనం ఆయనకి ఏమీ చెల్లించిన అవసరం లేదు. నిజానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నాడు. మన దేవుడు మనల్ని కాపాడటానికి ఇష్టపడే దేవుడు. ఆయనకి ఏమీ కష్టం కాదు. అందరూ గ్రహించాలి. నన్ను ఎవరైనా కాపాడాలంటే వారికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా మనం బెనిఫిట్ చేస్తే వాళ్ళకి ఇష్టం అవ్వచ్చు, లేకపోతే ఇష్టం కాకపోవచ్చు. బట్ దావీదు దేవుడు మన దేవుడైతే దావీదును కాపాడటానికి దేవుడు ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు తన ఆలయంలోంచి నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశాడన్నాడు. ఒకసారి ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, ఈ కుష్ఠరోగం నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేస్తే ప్రభు వెంటనే నాకు ఇష్టమే అన్నారు. ప్రియ సహోదరులరా, మనం కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో సైతాను చేతిలో పడి నలిగిపోవడం నిజానికి దేవునికి ఇష్టం కాదు. మనకి సహాయం చేయటం మన ప్రభువుకి ఇష్టము. ఆ కుష్ఠరోగికి మంచి ఆరోగ్యం కలిగి, రక్షణ కలిగి జీవించటం ప్రభువుకి ఇష్టము. నీవు నేను నిరంతరము మరి ఆయన కాపుదల పొందుకుని జీవించటము ప్రభువుకి ఇష్టము. హీఈస్ విల్లింగ్. దావీదుని కాపాడటానికి ఇష్టపడిన దేవుడు మనల్ని కూడా కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. డూ యు నో దిస్ ట్రూత్? ఈ సత్యం నీకు తెలుసా? నిన్ను కాపాడటానికి ప్రతి విధమైన శోధనల నుంచి, కష్టాల నుంచి, ప్రమాదాల నుంచి, రోగాల నుంచి, మరణాల నుంచి, సమస్యల నుంచి నిన్ను కాపాడటానికి దేవుడు సంపూర్ణంగా ఇష్టపడుతున్నాడు. సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దావీదుకి సహాయం చేసిన దేవుడు, నా ప్రియ సహోదరుడా, నీకు కూడా ఇష్టం చేయడం, నాకు కూడా సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. ఈ సంగతి మనం గుర్తించాలి. అయితే రెండవ విషయం మనం ధ్యానం చేయవలసింది, ఎటువంటి దేవుడు మన దేవుడు? మనం అప్పగించిన పనులన్నింటిలోనూ మనకు నమ్మకంగా సహాయం చేయగలడా? ఆయన పవర్ ఏంటి? ఆయన సామర్థ్యం ఏంటి? ఆయన ఎబిలిటీ ఏంటి? ఏదో కొంతవరకు చేసి ఇంతవరకే నేను చేయగలనండి అని అక్కడితోటే చేతులు దులుపుకునేసే వ్యక్తియా దేవుడు? ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారైనటువంటి దేవుడు. దేవుని వాక్యంలో పిల్లలు ఇక్కడ 8వ వచనంలో రాయబడింది, అప్పుడు భూమి కంపించి అదిరేను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించాను. నిజంగా ఈ కీర్తన అంత మనం చదువుకుంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో మనకి తెలుస్తుంది పిల్లలు. దేవుడు ఏదో మనం అనుకున్నట్లుగా ఏదో ఒక ప్రాంతానికి, లేకపోతే ఒక దేశానికి, ఒక తెగవారికి మాత్రమే సంబంధించిన దేవుడు కాదు. ఈయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలని మహాదేవుడు, ఆకాశాలకి మహాకాశాలకి పైనటువంటి పరమండలమందు సింహాసనాసీనుడై, అదే సమయంలో భూమి మీద కూడా సమస్త ప్రదేశాల్లో కూడా నివసిస్తూ సమస్త సృష్టిని ఏలుచున్నటువంటి దేవుడు. ఆయనకి తెలియని సమస్య కానీ, ఆయన చూడనటువంటి సమస్య కానీ ఏది లేదు. దేవునికి తెలియదు అనుకుంటే అది దేవుని గురించి మనకు తెలియని విషయం, కానీ దేవునికి సమస్తము తెలుసు.
నిజంగా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి ఈ కరోనా కోవిడ్-19 దేవునికి తెలుసు. ఎవరైనా అనుకోవచ్చు, దేవుడు ఏమైపోయాడు, మేము ఎంత ప్రార్థన చేసుకున్నామో, మేము ఎంత భక్తిగా ఉన్నామో, ఏమైపోయాడు దేవుడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఎవరైనా అనుకుంటే దేవుని గురించి తెలియని వారు చెప్పే మాటలే తప్ప, దేవుని గురించి తెలిసిన వారు నమ్మకమైన సృష్టికర్తకు వారి జీవితాలను అప్పగించుకుంటారు అంతే. దేవునికి మనం చెప్పలేం. ఆయనకి దావీదుకి వచ్చిన కష్టాలని, దావీదుని శత్రువులు అలాగే పరిస్థితులు ఆయన బాధ పెడుతుంటే, తన బిడ్డల్ని బాధ పెడుతుంటే దేవునికి కోపం వచ్చిందంటండి. దేవునికి కోపం వస్తే ఎలా ఉంది? భూమి కంపించి అదిరిను. దేవునికి కోపం వస్తే సామాన్యంగా ఉంటుందా? భూమి కంపించిందంటండి. భూగోళము కంపించింది. అండ్ భూగోళమును చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది చెప్పండి? దేవునికి తప్ప. భూగోళాన్ని కంపింపచేశారంటే గజగజలాడిపోయింది భూమి దేవుని కోపమస్తులకి. ఆకాశం దద్దరిల్లిపోయింది, పరమండలం కూడా వణికిపోయిందంటండి. వీళ్ళరా, ఆకాశ మండలం, పరమండలం. పరమండలం అంటే సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, భూమి, నక్షత్రాలు, పాలపంతలో. మీకు తెలుసు, భూమి కంటే సూర్యుడు చాలా పెద్దవాడు సైజులో. ఆ భూమి కంపించడమే కాదు, పరమండలం వణికిపోయిందంటండి. సూర్యుడు వణికిపోయాడు. దేవునికి కోపం వస్తుంది. తన భక్తుని విషయంలో, తన భక్తునికి వచ్చినటువంటి కష్టాల, శ్రమల విషయంలో భక్తుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన విడిపించడం కొరకు దేవునికి ఎవరైతే ఆయన్ని బాధ పెడుతున్నారో వారి మీద కోపం వస్తువులోకి ఏమైంది? పరమండలం అంతా వణికిపోయిందంటండి. నక్షత్ర రాసులు గజగజలాడాయి, నవగ్రహాలు గజగజ వణికిపోయినాయి, పాలపంతలన్నీ గజగజ వణికిపోయినాయి. చేతంటే వీళ్ళరా, పరమండలములు, భూమి, ఆకాశములు పట్టజాలని మహాదేవుడు కోపగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూసారండి. దావీదును కాపాడే దేవుడు, దావీదు ఆశ్రయించిన దేవుడు. ఆయన ఒక నరుడు కాదు, ఒక ఏమీ కాదు. ఆయన సర్వ సృష్టికర్త అన్న దేవుడు. భూమి, ఆకాశము, సముద్రము, మహాసముద్రములు, అలాగే సమస్త జీవరాశులు, నక్షత్రములు, ఖగోళ మండలం, పరమండలం ఒక మాట ద్వారా కలుగు చేసినటువంటి మహాశక్తిమంతుడైనటువంటి దేవుడు దావీదు ఆశ్రయించిన దేవుడు. నా ప్రియ సహోదరుడా, ఏవేవో కళ్ళ ముందు ఉన్నటువంటిని చూసి ఇవే మమ్మల్ని కాపాడుతాయి అనుకోవద్దు. మనల్ని కాపాడగలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే. కాబట్టి సంగతి మనము గుర్తించాలి. దావీదు ఎంత జ్ఞానవంతుడో, ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడో. తన కొడుకుల్ని కానీ, సైన్యాన్ని కానీ, సైన్యాధిపతిని కానీ, ఇతర రాజుల్ని కానీ, ఎవరిని, అందరితో మంచిగా ఉన్న మాట వాస్తవమే కానీ ఎవరిని ఆయన ఆశ్రయించలేదు. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును రక్షించడం ద్వారా దావీదు జీవితంలో తీసుకున్న నిర్ణయం ఒక వచనం చూపించి మనం 50వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉందని చూస్తున్నాను. అందువలన యెహోవా, అన్యజనులలో నిన్ను ఘనపరిచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. దావీదు యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత ఒక చోట ఒక గదిలో కూర్చుని చక్కగా ధ్యానం చేస్తూ రచించినటువంటి కీర్తనది. నెమ్మది కలుగు చేశాడు దేవుడు దావీదుకి. అన్నిటి నుంచి తన ప్రేమ కాపుదల దావీదుకి దేవుడిచ్చిన సంగతి గుర్తించి, నాయనా నీవు నన్ను కాపాడింది, ఆ కాపుదల నన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే, నేను నిత్యము నిన్ను ఘనపరుస్తాను నాయన, నిన్ను స్తుతిస్తాను నాయన, నీ నామ కీర్తన గానము చేస్తానయ్యా, నీ నామాన్ని ప్రకటిస్తానయ్యా, కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతిస్తానయ్యా. నేను స్తుతించడమే కాదు, దేవుని మందిరం కట్టడానికి సమస్తం ఏర్పాటు చేసేదా అనేకులు స్తుతించడానికి నేను చేయగలిగింది చేస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ఆయన తీర్మానం చేసుకుని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు బ్రహ్మాండమైన కాపుదల ఇచ్చాడు.
అన్ని విషయాల్లో తను నమ్మిన బిడ్డలు విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? నేను బ్రతికినంత కాలము కూడా, ఎన్నో చోట్ల మన వాక్యాలు చూడవచ్చు, నా జీవిత కాలం అంతయో నేను దేవుని స్తుతిస్తాను, దేవుని ఘనపరుస్తాను, దేవుని మహింపరుస్తాను అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితకాలం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రియులరా, ఒకవేళ కరోనా వైరస్ వల్ల మనం జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని మందిరంలో కూడుకోలేకపోయినా కానీ, ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించలేకపోయినా కానీ, మన కుటుంబాలని, మన గృహాలని మందిరాలుగా మలుచుకొని, మన కుటుంబాన్ని సంఘంగా మలుచుకొని, ఈ అనివార్య పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకు మనం దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. అదే సమయంలో కష్టాల్లో ఉన్న వారిని అవసరమైతే ఫోన్ ద్వారా వారికి ప్రభు యొక్క మంచితనాన్ని ప్రకటిస్తున్నాం. మనం కష్టాల్లో నశించిపోవటం దేవుని చిత్తం కాదు. కాబట్టి దావీదు తీర్మానం చూసావా? దేవా, నేను నిన్ను ఘనపరుస్తాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను మహింపరుస్తాను, నీ పరిచర్య చేస్తాను, నీ కొరకు ఏమేమి చేయాలో నువ్వు పొందిన నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి నీ కృపను పొందుకుని నీ కొరకు సాక్షిగా జీవిస్తాను తండ్రి అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరు, నిజ భక్తులు ఎవరు కూడా దేవుడు చేసిన మేలును గుర్తించకుండా ఉండలేరు, గుర్తించి కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేరు, ఆయన నామమును ఘనపరచకుండా ఉండలేరు. కాబట్టి దావీదు మరి చక్కని తీర్మానం చేసుకుని సాక్షి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకి ఆ విధంగా సహకారం చేస్తున్న దేవుడు, కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా ఈ రోజున కాపాడుతాడని దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తున్నా. ఆయన ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు నదుల్లో బడిలినా కానీ జలములు నిన్ను ముంచలేవు, అగ్ని మధ్య నడిచినా కానీ జ్వాలలు నిన్ను కాల్చలేవు. ఏలైనగా నేను నీకు తోడై ఉన్నాను, నా దక్షిణ హస్తము చేత నిన్ను పట్టుకున్నానని దేవుడు చెప్తున్నాడు. భయపడవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన తలంచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఆయన అన్నీ పిల్లరా మనల్ని ప్రేమిస్తూనే చేస్తాడు. ఎవరైనా అనొచ్చు, కరోనాని మీ దేవుడు తగ్గించేయచ్చు కదా అని. పిల్లరా, నేను ఒక మాట చెప్తున్నాను, దేవునికి టెస్ట్ పెట్టే కంటే దేవుణ్ణి ట్రస్ట్ చేయటం మంచిది. జస్ట్ ట్రస్ట్ ద లార్డ్, డోంట్ టెస్ట్ ద లార్డ్. దేవుని పరీక్షించుకో, దేవుని అందు విశ్వాసం ఉంచు. దావీదు వలె ఎవరైనా సరే, దావీదు వలె ఎవరైనా కానీ నా కోట, నా కొండ, నా రక్షకుడు, నా విమోచకుడని దేవుని దగ్గరికి వస్తే ఏం చేద్దంటే, ఇప్పుడు యేసయ్య మనల్ని రక్షించడం కొరకు కేవలం రోగాల నుండి, ప్రమాదాల నుండి, కరోనా నుండి, కష్టాల నుండి మాత్రమే కాక దానికంటే భయంకరమైనటువంటి నరకము నుండి మనల్ని రక్షించడానికి, పాపము నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తుకి లోకానికి వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనల్ని కాపాడ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అనే పాపము చేయకపోయినా కానీ మనల్ని రక్షించడానికి, నన్ను రక్షించడానికి సిలువలో చనిపోయిన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన దేవతి దేవుడు. మరణము ఆయన్ని బంధించలేదు. కాబట్టి ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో, ఎవరైతే వచ్చి దావీదు వలె దేవా నా రక్షకుడు నీవే, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను నాయన, నా పాపాలను క్షమించు, నీ రక్తము చేత నా పాపాలను శుద్ధి చేసి ఇదిగో నీ బిడ్డగా స్వీకరించి ఇదిగో దావీదుకి ఇచ్చిన కాపుదల నాకు కూడా ఇయ్యి ప్రభువా, నేను కూడా దావీదు వలె నీకు ఇష్టానుసారంగా జీవిస్తాను నాయన, నేను కూడా దావీదు వలె నీ మార్గాల్లో జీవిస్తాను నాయన అని కనుక నీ జీవితాన్ని సమర్పించుకుంటే అప్పుడు దేవుడు నిన్ను కరోనా నుంచి కాపాడతాడు. కరోనా నుంచి నేను తప్పించగలుగుతా. కరోనా నుంచే కాదు, మానవుడు చనిపోవాలంటే కరోనా అక్కర్లేదు, ఏ విధంగా చనిపోదు. అయితే పాతాళ లోకపు ద్వారపు తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. మరణపు తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి.
మరణము తప్పించడం యెహోవా భుజము. కాబట్టి అట్టి దేవుణ్ణి ఆశ్రయించాలని నా ప్రార్థన. చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నీవు ఇప్పుడైనా ఆ మంచి దేవుడు, కృప కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు నీ మీద నువ్వు ఆధారపడక, లోకం మీద ఆధారపడక, యేసు ప్రభు మీద ఆధారపడి ఆయన బిడ్డగా మార్చబడి ఆయన మార్గాల్లో జీవిస్తూ దేవా నన్ను కాపాడు నాయన నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ సముద్రంలో మునిగిపోతున్నటువంటి సీమోనును కాపాడినట్లుగా, చనిపోయి మోసుకుపోతున్నటువంటి వారిని బ్రతికించినట్లుగా, సమాధిలో 4 రోజులు కుళ్ళు వాసన కొడుతున్నటువంటి లాజరును మరణం నుంచి కాపాడినట్లుగా, అలాగే నరకానికి పోవచ్చినటువంటి మనల్ని కాపాడి రక్షించి పరలోక వాసులుగా చేసే శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినట్లుగా అందరినీ కూడా కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కాపుదల, ప్రేమ కాపుదల మన గొప్పతనం కాదు ఇది. ఆయన ప్రేమ చాలు మనకి, ఆయన కృప చాలు మనకి. నా ప్రియులారా, వస్తారా యేసయ్య దగ్గరికి, గదిలోకి వచ్చి మోకరించి ప్రభువా నన్ను కాపాడు నాయన, నా కుటుంబాన్ని కాపాడు నాయన, నా దేశాన్ని కాపాడు నాయన, ప్రపంచాన్ని కాపాడు నాయన అని నువ్వు నిజంగా కనుక మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నేను నిన్ను మరువజాలను, నీ తల్లి నిన్ను మరుస్తుంది కానీ నేను మాత్రం నిన్ను మరువనని చెప్పిన దేవుడు మనల్ని కాపాడి సహాయం ఇచ్చేసే దేవుడు. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలయ్యా. అవును నాయన, నీవు కాపాడుచున్నావు కాబట్టి మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దావీదును కాపాడిన దేవుడు, మమ్మల్ని కాపాడుచున్న దేవుడు, ఇంకా ఎవరైనా కాపాడగలిగిన దేవుడు అయినా నీ దగ్గరికి రాకుండా కేవలం లోక సంబంధమైన వ్యాధులు, బాధలు, సమస్యల నుండే కాక పాపాల నుండి కాపాడి, నరకాన్ని నుండి కాపాడి పరలోకం చేర్చగల నీ దగ్గర రాకుండా ఉంటే ఈ మాటలు వింటున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి నీ మంచితనాన్ని, గొప్పతనాన్ని గుర్తించి నీ బిడ్డలుగా వారు మార్పు చెంది నిజమైన మీ కాపుదల, మీ ప్రేమ కాపుదల పొందుకొని నిజముగా సంతోషించే కృప ప్రతి ఒక్కరికి దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాను బాబు. వందనాలు. సంఘాలను దీవించండి. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాను. కోవిడ్-19తో బాధపడుచున్న బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను బాబు. మా గ్రామాన్ని రక్షించండి, మా గ్రామాల్లో ఉన్న సంఘాలను కాపాడండి. అలాగే నాయన మా దేశాన్ని కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి. భూగోళమును తండ్రి మీ రక్తంతో కడిగి కరోనాను కట్టడి చేసి ప్రజలను మీరు రక్షించి సంతోషంగా మిమ్మల్ని ఆరాధించుకునే కృప కూడా మాకు అందరికీ దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం బాబు. హెల్త్ వర్కర్స్ కొరకు, నర్సెస్ కొరకు, డాక్టర్స్ కొరకు, పోలీస్ ఆఫీసర్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి బిడ్డ నీ దగ్గరికి వచ్చి రక్షించబడినట్లు కృప దాయిచ్యమని మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన కాపాడే హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసము కూడిన మనందరికీ తోడయుండి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.